పక్కనే లియాన్స్ ఉంటుంది. ఫిల్లెట్ బర్గర్ ట్రై కొంచెం క్రీమ్ వేసి మధ్యలో ఫ్రైడ్ చికెన్ అయితే పెట్టించిండు. ఈ మధ్యలో ఉండే సాస్ బెస్ట్ బర్గర్. హలో గైస్, వెల్కమ్ టు ద వ్లాగ్. నేను ఈ రోజు నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా తీద్దామని అవుతుంది. మీరు కనుక సపోర్ట్ చేస్తే మేము డైలీ వ్లాగ్స్ కూడా తీద్దామనే ఒక ఆలోచన అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే మేము ఎస్విసి డెకాయిడ్ సినిమా చూడడానికి ఎస్విసి సినిమాస్కి వచ్చినాం. ఇది యాదగిరి అనమాట. ఎక్కడి నుంచి అంటే మన కర్మన్ ఘాట్ నుంచి కొంచెం ముందరికి రావాలన్నమాట. సంతోష్ నగర్. సో లోపలికి సంతోష్ నగర్. ఈ థియేటర్లో నేనైతే ఫస్ట్ టైం చూడడం. మానైతే చాలా సార్లు చూసినంట సినిమాలో. మాస్ థియేటర్. ఈ థియేటర్ చాలా సార్లు చూసినంట. ఈ ఏరియాలో అయితే మాస్ థియేటర్. నేనైతే ఫస్ట్ టైం రావడం. సో లోపలికి వెళ్ళి థియేటర్ ఎట్లా చూద్దాం. ఇదైతే కొత్తగా రెనోవేట్ చేసారు. కొత్తగా అంటే కొత్తగా కాదు, చాలా ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా రెనోవేట్ చేసి? ఓల్డ్, బట్ రెనోవేషన్ చేసి ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మోస్ అన్నీ ఉన్నాయి. థియేటర్ బయట నుంచి అయితే చూసుకోవచ్చు. ఇట్లా ఉంది యాదగిరి 70mm అనమాట ఇది. ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది టికెట్స్ తీసుకోవడానికి. బయట నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మెయిన్ రోడ్ మీదే కనిపించేస్తుంది మీకు. చాలా ఫేమస్ థియేటర్ ఇది సంతోష్ నగర్లో. ఇక్కడైతే కొన్ని ఐడల్స్ లాగా ఉన్నాయి రకరకాలుగా. చూడ్డానికి అయితే కొంచెం ఓల్డ్ వైబ్ లాగా కొంచెం అట్లుందనమాట. అయితే వెళ్దాం, చూపిస్తాం మీకు ఎట్లుందో. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది, బయట లోపల కూడా ఉందన్నమాట, వెయిటింగ్ హాల్ లాగా. సో లోపల అయితే కొంచెం వెయిట్ చేస్తున్నమాట. సినిమా ఇంకా స్టార్ట్ కానీ 20 minutes అయితే ఉంది. మీకు చూపిస్తా వెయిటింగ్ హాల్ ఎట్లుందో. లోపల అంబియన్స్ అయితే ఇట్లుంది. ఇక్కడనే అనమాట సినిమా. బయటకు వచ్చినప్పుడు స్నాక్స్ అది తీసుకోవడానికి కాస్ట్లు అయితే కొంచెం మీడియం యావరేజ్గానే ఉన్నాయన్నమాట. మల్టీప్లెక్స్తో పోలిస్తే తక్కువనే ఉంటాయి. పాప్కార్న్స్, కూల్ డ్రింక్స్ అన్ని ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి పైకి వెళ్ళాలంటే బాల్కనీ. ఇక్కడైతే ఒక వాల్కి అందరు హీరోస్ అయితే ఉన్నాయి, వాల్ పేపర్ లాగా. బాగుంది చూడడానికి. అయితే మనకైతే టికెట్స్ కింద లోయర్ బాల్కనీ దొరికినాయి. సరే ఫస్ట్ డే సినిమా కాబట్టి ఎట్లున్నా పోవాల్సిందే. కింద ఎట్లుంటుందో చూద్దాం. థియేటర్ లోపల చూస్తానికి అయితే ఇట్లుంది గాయస్. స్టేడియం లాగానే ఉంది సీటింగ్. ఇక్కడ కిందనేమో 50-100 రూపీస్, పైన ఏమో కొంచెం 150-200 అట్లాంటివి ఉంటాయి. పైన బాల్కనీ గాయస్. థియేటర్ ఓవర్ వ్యూ అయితే పైన బాల్కనీ ఉందన్నమాట, కింద లోయర్ బాల్కనీ. స్క్రీన్ అయితే పెద్దగానే ఉంది. అంబియన్స్ చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. సైడ్ వాల్ కూడా, సీలింగ్ వెరైటీగా ఉందన్నమాట. మొత్తం బ్లాక్ ఆరెంజ్ థీమ్ తోటి అయితే ఉంది. సీట్స్ కూడా మొత్తం బ్లాక్ ఫినిష్ తోటి ఎస్విసి అండ్ బ్రాండింగ్ లోగో వేసి అవుతుంది. అయితే స్టార్ట్ అయింది గాయస్. సో రివ్యూ ఎట్లుందో ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ రివ్యూ అయితే చెప్తాం. ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోయింది గాయస్. ఇంటర్వెల్ వరకు బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ సినిమా. సో ఇంటర్వెల్ లాస్ట్లో ఒక బ్యాంగ్ వదిలిండు, భలే అనిపించింది. సో సెకండ్ హాఫ్ ఎట్లుండదు చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పటివరకు పర్లేదు, బాగానే అనిపించింది కొంచెం. సో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది, బాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్ ఎట్లున్నది చూద్దాం. అనిపించింది ఫస్ట్ హాఫ్ పర్లేదు ఫస్ట్ హాఫ్ అంటే పర్లేదు, చూడాలి. సెకండ్ హాఫ్ మధ్యలో అయితే ఇంటర్వెల్ బ్యాంగ్లో కొంచెం సీక్వెన్స్ బాగుంది. ట్రైలర్లో ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం నాకు తెలిసి ట్రైలర్లో దింపినట్టుండో. సెకండ్ హాఫ్ ఇంకా మరి ఏముంటుంది చూడాలి. 30 రూపీస్ అయితే పడ్డది రింగ్స్. ఇంటర్వెల్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు ఈ రింగ్స్ భలే ఉంటాయి టేస్ట్. పాప్కార్న్ అయ్యి అంటారు కానీ ఈ రింగ్స్ అంత టేస్ట్ అవి ఉండవు. అది గాయస్, ఇప్పుడే సినిమా అయిపోయింది అనమాట. అట్లా సినిమా చూసి బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ పక్కనే లియాన్స్ ఉంటుంది. సంతోష్ నగర్ నుంచి మన బిఎన్ రెడ్డి సైడ్ వెళ్తుంటే. సో లోపలికి అయితే వచ్చేసినాం. టైం అయితే 12 దాటింది, కానీ ఇంక ఓపెన్ అయ్యి ఉందన్నమాట. మేమైతే ఒకటి చికెన్ ఫిల్లెట్ బర్గర్, స్ట్రిప్ బర్గర్, అంతే ఒకటి అమెరికన్ చీజ్ గ్రిల్ అయితే ఆర్డర్ చేసినాం అనమాట. సో మన ఆర్డర్ అయితే ప్రిపేర్ అవుతుంది. సినిమా విషయానికి వస్తే పర్లేదు, మంచిగా ఉంది. కానీ అడవి శేష్ నమ్ముకొని పోయినంత అయితే అనిపించలేదు. కానీ బాగానే ఉంది సినిమా. కొన్ని ట్విస్టులు అయితే అసలు సూపర్ అనిపించినాయి. ఓవరాల్ అయితే సినిమా చూడొచ్చు. కాకపోతే మరీ అడవి శేష్ మీద నమ్మకం పెట్టుకుని అంత అంటే బాగుంది సినిమా. ఫ్రెండ్స్ కూడా నీట్గా మంచిగా ఉంది. లోపలైతే ఎవ్వరు లేరు గాయస్, మొత్తం ఖాళీ ఉంది. నైట్ 12:30 అవుతుంది దగ్గర. మనం బర్గర్స్ కూడా వచ్చేసినాయి అనమాట. మేమైతే 1/2 చేయించినాం, ఫిల్లెట్ స్ట్రిప్ ఇద్దరిని ట్రేస్ చేద్దామని. మా అన్నకైతే అమెరికన్ చీజ్ సపరేట్ అన్నట్టు. సో మంచిగా దీని ఇట్లా రాసి కూడా ఇచ్చాను అనమాట. సో అది గాయస్, ఫస్ట్ అయితే మనం ఫిల్లెట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. మా అన్నైతే డైరెక్ట్ అమెరికన్ చీజ్ కొట్టేస్తాడు. చూసుకోవచ్చు లోపల ఫిల్లింగ్ అయితే ఇట్లా ఉంటుంది.
నేనైతే 1/2 చేయించిన. క్రిస్పీ చికెన్. సో ఫస్ట్ అయితే ఫిల్లెట్ బర్గర్ ట్రై చేద్దాం. లోపల ప్యాట్ అయితే చూసుకోవచ్చు, ఒక లెట్యూస్ కొంచెం క్రీమ్ వేసి మధ్యలో ఫ్రైడ్ చికెన్ అయితే పెట్టించిండు. ఇది ప్యాటీ కాదు, ఫ్రైడ్ చికెన్. సో టేస్ట్ చేద్దాం ఫస్ట్. బర్గర్ ఎప్పుడైనా రివర్స్లో తినాలి, చెప్తున్నా కదా, ఇట్లా రివర్స్లో తినాలి. సో టేస్ట్ చేద్దాం ఫస్ట్. టేస్ట్ అయితే కేఎఫ్సి ఈ బన్ అసలు ఏది పనికిరాదు. లియాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదిరిపోతుంది అసలు టేస్ట్. నేను బెంగళూరు ఉన్నప్పుడైతే ఫుల్ దీని మీద బతికేటోని, లియాన్స్ మీదే. కేఎఫ్సీ కానీ మనకి ఎక్కువ సూపర్ ఉంది టేస్ట్. మీకు ఎట్లా అనిపించింది చెప్పాను. నీ ప్యాటీ చెప్పి లోపల డబుల్ ప్యాట్ వచ్చింది, ఫ్రైడ్ చికెన్ డబుల్ ప్యాటీ. సాస్ కూడా వేరేది అది. ఎట్లుంది చికెన్, ఎట్లుంది? జ్యూసీ ఉందా? ఇందులో దీంట్లో పెట్టే చికెన్ టేస్ట్ అద్దరిపోతుంది. హైలైట్ అంటే హైలైట్. దీని కాస్ట్ అయితే 210 పడ్డది. అంత పడ్డదన్న 250. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. మీరు కేఎఫ్సీ అన్ని మానేయకండి, ఒక్కసారి లియోన్స్లో దీన్ని చూస్తే మీకు తెలుస్తుంది, ఫ్యాన్ అయిపోతారు సీన్. సూపర్. ఎస్పెషల్లీ చూసుకోవచ్చు గాయస్, ఈ చికెన్ హైలైట్ ఉంటుంది అనమాట. దీంట్లో బోన్లెస్ స్ట్రిప్స్ ఉంటాయి, పెరి అది కూడా అద్దరిపోతాయి. 3 వస్తాయి. టేస్ట్ అది కూడా పక్క ట్రై చేయండి. అసలు మీరు లియాన్స్లో తింటే వేరే దగ్గర వదిలిపెట్టరు అనమాట. మెయిన్ ఇక్కడ మధ్యలో ఈ సాస్ ఉంది కదా, దీంట్లో మధ్యలో వచ్చింది నాకు ఫస్ట్ పెట్టాను. ఈ మధ్యలో ఉండే సాసు కేక. బెస్ట్ బర్గర్ అంటే ఇదే నాకు వేసి నేను తిన్నా అంటే సాస్ మాత్రం హైలైట్. గాయస్ అసలు లెట్యూస్ వేయించుకోకుండా అచ్చం ఫ్లేవర్తో తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇక్కడికి వస్తే దీంట్లో వేసే సాస్ ఎక్స్ట్రా ఏమని చెప్పండి, నేను ఎక్స్ట్రా. ఫస్ట్ బయట నాకు తెలియదు కానీ మధ్యలో ఉంది సాస్, ఒక్కటేసారి బ్లాస్ట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రిప్ బర్గరు. సో స్ట్రిప్ బర్గర్ అంటే ఏమున్నది అనమాట, లోపల నార్మల్గా బోన్లెస్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఒక 2-3 పెట్టేసి ఇచ్చేస్తాడు లేరింగ్ తోటి. సో ఇది కూడా నేను 1/2 చెప్పేసిన, నాతో ఒకటి తినేటోడు ఉండు. సో దీంట్లో నేను ఏం చేసిన అంటే లెట్యూస్ వేపిలే. అసలు నాకు లెట్యూస్ అనేది లేకుంటే నచ్చుతుంది అనమాట. సో 2 బర్గర్లు ఎందుకు అట్లా తిన్నామని చెప్పి ఒకటి వితౌట్ ఒకటి విత్ అయితే చెప్పించిన. చూసుకోవచ్చు, ఏం లేదు, ఓన్లీ స్ట్రిప్స్, బర్గర్, సాస్, మైనీస్. సో రివర్స్లో ట్రై చేద్దాం. మంచిగా దీని మీద చూసుకోవచ్చు, నువ్వులు అన్నీ వేస్తాడనమాట లియోన్స్లో బర్గరు. టేస్ట్ చేద్దాం. ఇది అల్టిమేట్ టేస్ట్. ఎంతైనా లియాన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు కనుక వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మోర్ తినుముచ్చుల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.